సీఎం విదేశీ పర్యటనపై వైకాపా విష ప్రచారం చేయడాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తప్పుపట్టారు. సీఎం వెళ్లిన ప్రతి దేశం నుంచి ఏదో ఒక పరిశ్రమ పెట్టుబడి సాధించినట్టు తెలిపారు. సీఎం జపాన్, కొరియా పర్యటన వల్ల కార్లు, బైక్ పరిశ్రమలు వచ్చాయన్న యనమల ఇసుజు, కియా, హీరో వంటి పరిశ్రమలు ఏపీలో అడుగుపెట్టాయన్నారు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల వల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తోందని స్పష్టం చేశారు. సీఎంలుగా చంద్రబాబు, వైఎస్ రాష్ట్రానికి ఏం తెచ్చారో చర్చకు సిద్దమని యనమల ప్రకటించారు. వైఎస్ హయాంలో జర్మనీ వెళ్లి వోక్స్ వ్యాగన్ ను మహారాష్ట్రకు తరిమేశారని ఎద్దేవా చేశారు. సీఎం హోదాలో వైఎస్ అమెరికా వెళ్లి టైటానియం కుంభకోణం తెచ్చారని విమర్శించారు. యుఏఈలో వైఎస్ పర్యటించి ఏం సాధించారో చెప్పాలన్నారు. వైఎస్ చైనా పర్యటనలో 3 గ్యాడ్జెట్స్ డ్యాం సందర్శించడం తప్ప సాధించింది ఏముందన్నారు. చంద్రబాబు చైనా పర్యటన వల్ల సెల్కాన్, ఫోక్స్ వ్యాగన్ సహా వివిధ మొబైల్ తయారీ ప్లాంట్లు వచ్చాయన్న యనమల ఇప్పటికే శ్రీ సిటీ సెజ్లో ఉత్పత్తులు ప్రారంభం అయ్యాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబు అమెరికా పర్యటన వల్ల డెల్, బెల్, యాపిల్ వంటి సంస్థలను తెస్తున్నారని వివరించారు. ఇజ్రాయెల్లో వైఎస్ కుటుంబం పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం తప్ప ఏమీ సాధించలేదన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేయడం తప్ప వైఎస్ సాధించింది ఏమీ లేదని యనమల విమర్శలు గుప్పించారు.